నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గణపవరం ప్రజలకు ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. గణపవరం మండలం పశ్చిమ గోదావరిలోనే కొనసాగుతుందని హామీ. గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. విశాఖ ఉక్కుపై కూటమి నేతలు దొంగ బుద్ధి బట్టబయలందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైసీపీ ధ్యేయమని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయి కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మారుస్తారనే ఆందోళన చెందవద్దని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గణపవరం మండల ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరం నర్సయ్య అగ్రహారంలోని కేంద్ర మంత్రి నివాసం వద్ద శ్రీనివాస వర్మకు కలిసి తమ ఆందోళనలు వెల్లడించారు. ఏలూరు కంటే భీమవరం విద్య, వైద్య, వ్యాపార పరంగా తమకు అనుకూలంగా దగ్గరగా ఉంటుందని అన్నారు. త్వరలో జరగబోయే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ పరిధిలో ఉన్న గణపవరం మండలాన్ని యథాతథంగా ఉంచాలని గణపవరం మండలంలోని 25 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేసిన ఏకగ్రీవ తీర్మాన ప్రతులతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు అందజేశారు. గణపవరం మండల రెవెన్యూ పోలీస్ వ్యవస్థ కూడా భీమవరం డివిజన్ పరిధిలోనే కొనసాగేలా చూడాలని వారు కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచాలనే ప్రజల డిమాండ్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్ నాగరానికి ఫోన్లో అదే విషయాన్ని తెలిపారు. 2 రోజుల్లో గణపవరం వాసులకు మద్దతుగా లిఖితపూర్వకంగా లేఖను జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కూడా పంపిస్తానని తెలిపారు. నేనన్నీ పంపుతాను సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మారదు. 150% నేను ప్రామిస్ ఈ జిల్లాలు ఏమైనా కొంత అభ్యంతరాలు ఏముంటే తెలుసుకోమన్నారు కదా. మొత్తం జిల్లాలు ఈ గణపవరం మండలం ఉంది కదండి, ఇది మన వెస్ట్ గోదావరిలో కలిపాయి. మన రెవెన్యూ డివిజన్ లో భీమవరం రెవెన్యూ డివిజన్. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించి అంతా మనకు కలిపారు. అది యాక్చువల్ గా మనకి భీమవరానికి అటాచ్డ్ అనమాట. ఈ గ్రామాలన్నీ మనకి దాచి ఆ గ్రామాలన్నీ గణపవరం మండలంలో ఉంటాయి. ఒకవేళ ఈ ప్రపోజల్ ఏమైనా కంపల్స్ వస్తే మనం అది ఎట్టి పరిస్థితుల్లో అది మనకి వెళ్ళాలి సార్. అసెంబ్లీ పరిధి అంటారు, అది ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్ అది వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితులు మన జిల్లాలో ఉండాలండి 100%. రైట్ మేడం, థ్యాంక్ యూ. నేను ఒకసారి మీకు రిటర్న్ గా కూడా పెడతాను. రేపు మొత్తం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, గ్రామాలు సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఎంపీపీ మొత్తం యునానిమస్ గా తీర్మానాలు చేశారు. మండలాల కమ్యూనికేషన్ లో భాగంగా దీన్ని ఏలూరులోకి మార్చకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కంటిన్యూ చేయాలని మన కేంద్ర మంత్రి గారిని వర్మ గారిని కోరడానికి వచ్చాము. అఖిల పక్ష వాళ్ళని, పార్టీ వాళ్ళని కలిసి సర్పంచ్ చేంబరు, మండల ప్రజా పరిషత్ అందరూ కలిసి వచ్చామండి. ఆయన మాకు అనుకూలంగా, సానుకూలంగా కలెక్టర్ గారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారండి. గుంటూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని, పట్టణాభివృద్ధి, రోడ్లు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గుంటూరుని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి తెలిపారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్తో ఎక్కడెక్కడ
ఏ పనులు చేయాలనేది. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్ లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా LC 3 and 6 గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBC 2 కూడా టెండర్స్ అన్ని అయిపోయినాయి. అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబర్ ఎండ్ కల్లా, అంటే ఇంకో 4 weeks లో ఈ 2 bridges ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం. హౌసింగ్ లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, దాదాపు 13,000 హౌసెస్ గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్ లో గత గవర్నమెంట్ లో కట్టారు. కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయట్లేదు ఎవరు కూడా. 13,000 లెస్ దాన్ 300 మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 50,000 రూపాయలు అడిషనల్ గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము. బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలా మంది రావట్లేదని చెప్తా ఉన్నారు ఈ రోజున. దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్ గా ఒక ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్ గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. దీనికి ఎంటైర్ స్ట్రక్చర్ని కోఆర్డినేషన్ ఒక టీం పెట్టుకున్నాం. రెండో పార్ట్ వచ్చేటప్పటికి హౌసింగ్లో కొత్త ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ, ఎందుకంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు వీళ్ళందరూ ఇవన్నీ రెగ్యులరైజ్ చేయాలని అడుగుతా ఉన్నారు. ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి, అంటే కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్గా చేయగలిగాయి. కొన్ని అబ్జెక్షనబుల్, అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈక్వలెంట్ ల్యాండ్ మనం వేరే దగ్గర ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టాలు ఇవ్వగలుగుతాం. అదేవిధంగా కొన్ని FTL సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని అసలు మనం ఎంత ప్రయత్నించినా కూడా చేయలేము. వీటన్నిటిని అన్ని ఏరియాల్లో ఉన్న వాటన్నిటిని తీసుకొని సెగ్మెంటేషన్ చేసి ఏమి చేయగలమో, ఎక్కువ ఎఫర్ట్తో ఏం చేయాలనే దానికి కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఈ హౌసింగ్ ఈ గుంటూరు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలి అనేది, అదే టిట్కో హౌసెస్లో కూడా చాలా మంది వెళ్ళలేదు, ఇంకా ఉన్నాయి కొన్ని హౌసెస్, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది RUB అంటేనే అండర్, ఎక్కడైనా సరే వాటరు వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్గా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పిన ఇష్యూసే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు 3 వంతెనలదే మనం దాన్ని డ్రైనేజ్ చేయాలంటే 90 ఇళ్ళు ఆక్యుపెంట్స్ని తీసేయాలి. ఈ 90 మంది నిరుపేదలు, వాళ్ళు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపించాలి, కాంపెన్సేషన్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నీ టక్క మీరు అనుకున్నంత ఫాస్ట్గా అవ్వవు. ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్గా స్లోగా 1 by 1 సాల్వ్ అవుతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైసీపీ ధ్యేయమని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకమన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకే మాట. మొన్న కూడా మన సమావేశం జరగక ముందు మాట్లాడాం. మన సమావేశం కూడా ప్రతి అంశాన్ని కూడా ఆయన దృష్టిలో డిస్కషన్ చేసుకున్నాం. చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట ఒకటే,
ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణకి మరి జరగడానికి వీలేదు. ఎంత స్థాయికైనా మనం పోరాటం చేద్దాం. ఏ రకంగా మీరు వచ్చి కార్యక్రమం రూపొందించండి. తప్పకుండా నా తాలూకా మన తాలూకా మన పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైతే నేను కూడా వచ్చి దాంట్లో పాల్గొంటానని చెప్పిన మాట కూడా మీకు అందరు కూడా మరి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇది మా హక్కు. ఇది ఎవరో ఒక సొంతం కాదు, సొత్తు కాదు. ఇది కానీ దురదృష్టం ఇవాళ పాల్గొని చేస్తుంది. మన కార్పొరేటర్లు అందరూ కూడా ఆ సమావేశంలో వారికి జరగడానికి వీల్లేదని తీర్మానం చేయించి ప్రజలకు వచ్చి ఒక మెసేజ్ని పంపించాం. ఆ పంపించిన పిలుప అందరూ కూర్చొని పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇందాక మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడారు ఒక్కొక్కరును, అందరూ మీరు ఉన్నారు మాట్లాడి ఈ అభిప్రాయాలన్నీ కూడా ఏ విధంగా ఈ ఉద్యమం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఇది వారు అభిప్రాయాలు చెప్పారు. ఇంకెంతకంటే విస్తృతంగా ఇంకా అభిప్రాయాలు వస్తాయి, విస్తృతంగా మీ ఆలోచనలు ఉంటాయి. అందరం కలిసి కార్యక్రమాన్ని చేయాలి. ఒక విశాఖపట్నం జిల్లాయే కాదు, పక్కనున్న మన ఎలస్వేలు అనకాపల్లి జిల్లాలని కానీ లేకపోతే పైన అరకు కానీ మొత్తం పాత విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాని అందరి సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. అలాగే విజయనగరం శ్రీకాకుళం అభిప్రాయాలు తీసుకోవాలి. పక్కనున్న అలాగే మన తూర్పుగోదావరి జిల్లా అభిప్రాయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమం ముందుకెళ్దామనేది వాళ్ళు చూసాయిగా అనుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశం దీంతో పాటు మనం ఏదైతే మన పార్టీ తాలూకా సంస్థాగత ఎన్నికలు కానీ జరుగుతున్న నియామకాలు కానీ వాటి మీద చర్చించుకునే ఉద్దేశంతోనే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని ముందుగా మాట్లాడిన మన అధ్యక్షుడు కేకే రాజు గారు వారి ఏండాలో వారు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో పార్టీ గురించి ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మనం చర్చించుకున్న తర్వాత ఈ కార్యాచరణ గురించి మాట్లాడుకుందామని మీకు మనవి చేస్తూ, ముందుగా మనం ఏదైతే మన అధ్యక్షుడు ఇచ్చిన పార్టీ ఇచ్చిన ఆదేశం మనకున్న 98 వార్డుల్లో మన ప్రభుత్వం పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మన జిల్లాలో ఉన్నారు, ఇదే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు చేమ కుట్టినట్టు కూడా లేదు, దాని గురించి మాట్లాడే సమస్య లేదు. మాట్లాడినప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఢిల్లీకి వెళ్తారంట, వాళ్ళు అడుగుతారంట. అడిగిన దాన్ని మన సమాధానం ఉండాలంట, లేకపోతే వెళ్ళడం వేస్ట్ అంట. అది మాట్లాడుతున్న మాట. సొసైటీ బ్యాంకుకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి రైతులకు సహాయ సహకారాలు అందిస్తామని ఆకువీడు సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్యారత్నం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు విశాల సహకార పరపతి సంఘం సొసైటీ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా సొసైటీ బ్యాంక్ అధ్యక్షులుగా తాను, సభ్యులుగా మరేవాడ వెంకట్రావు, ఊడిగి శ్రీను బాధ్యతలు స్వీకరించామన్నారు. రైతుల రుణమాఫీలో మిగిలిన సొమ్మును పెద్ద మనసుతో చెల్లించాలని రైతుల తరపున ప్రభుత్వాన్ని కోరారు. పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి అయిన రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా త్రిసభ్య కమిటీ సభ్యులుగా అధ్యక్షుడిగా నేను, మరివాడ వెంకటరావు, ఊడిగి శ్రీను గారు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అన్ని కంటిన్యూ చేయడం జరిగింది. నేను మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా, అబ్కాప్ వైస్ చైర్మన్ గా కూడా చేయడం జరిగింది. నా విన్నపం అంటే అదే ఆర్థికవేత్త కుటుంబరావు కూడా ఉన్నారు. ఇవాళ జగన్ గవర్నమెంట్ లో ఉన్న మనది ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కానీ నీరు మీరు పథకం కానీ అన్నిటికీ పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. నేను జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడుగా ఇవాళ ఆక్విడ్ బ్యాంక్ ఛార్జీ తీసుకున్నగా రైతుల తరపున ఏదైతే రుణమాఫీలో మిగిలిపోయిన డబ్బు కూడా పెద్ద మనసుతో ఖచ్చితంగా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఏ విధంగా అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన వడ్డీ రాయితీని కూడా సక్రమంగా మనం రైతులకు అందజేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో వ్యవసాయ పరపతి అదే 3 విడతలుగా 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి సహకారం చేయడం జరుగుతుంది. గతంలో ఏదైతే మనం వదిలేసామో అది ఖచ్చితంగా రైతుకు చేయాలని చెప్పి నేను ప్రెస్ వారి ద్వారా, మీడియా ద్వారా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గన్నా ఆంజనేయులు గారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో గాడి తప్పిన సహకార వ్యవస్థని సరైన గాడిలో పెట్టి ఏదైతే బ్యాంక్ అనేది రుణం తీసుకుని రుణం కట్టినప్పుడే వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ బ్యాంకు తీసుకున్న రుణాన్ని ఏదో టెక్నికల్ రీజన్స్ పెట్టు లేకపోతే లీగల్ రీజన్స్ పెట్టు ఎలా ఎగ్గొట్టాలని ప్రయత్నం చేసి దాన్ని ఆపేసుకుని సమాజంలో పెద్దలుగా చలామణి అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ 6 కోట్ల రూపాయలు ఆక్విడ్ బ్యాంకులో రుణాలు ఉన్నాయి రావాల్సినవి.
వాటిని ఎట్టి పరిస్థితుల్లో మా ముగ్గురిది ఒకటే మాట, ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఒకే మాట చెప్పారు. ₹1 కూడా ఓవర్డ్యూ ఉంటాకి లేదు, ఖచ్చితంగా వసూలు చేసి తీరవలసిందే, మళ్ళీ పూర్వం వైభవంగా తీసుకొస్తామన్న నమ్మకంతో మీకు ఈ బాధ్యత చెప్పానని చెప్పడం జరిగింది. మా పట్ల ఏదైతే విశ్వాసం ఉంచి ఆయన ఉంచారో బాధ్యతని, ఖచ్చితంగా ఈ గ్రామాల్లో మనకు ఆకివీడు రూరల్ బ్యాంక్ పరిధిలో ఉన్న గోడౌన్స్ కానీ, అన్ని వ్యాపారాలు కానీ, గోల్డ్ లోన్స్ కానీ, డిపాజిట్స్ హైలైట్ చేసుకోవడం కానీ అన్నీ కూడా చేస్తానని చెప్పి మరి పాత్రికేయ ద్వారా, సోదరుల ద్వారా, ఎలక్ట్రికల్ మీడియా సోదరుల ద్వారా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.